Happy welcome to Anand Academy of Education. Please subscribe and share our channel Anand Academy of Education. అథమెటిక్లో సమ్స్ చెప్పుకుంటున్నాము. బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఈ సమ్స్ అన్ని కూడా దగ్గర బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేయాల్సి ఉంటుంది. సింప్లిఫికేషన్స్లో బోర్డ్ మాస్ అంటే BODMAS, B ఫర్ బ్రాకెట్స్, O ఫర్ ఆఫ్, OF ఆఫ్, D ఫర్ డివిజన్, M ఫర్ మల్టిప్లికేషన్, A ఫర్ ఎడిషన్, S ఫర్ సబ్ట్రాక్షన్. ఈ విధంగా మనం ఇదే ఆర్డర్లో మనం ప్రతి ఒక్కరు కూడా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇచ్చిన సమ్లో బి అంటే బ్రాకెట్స్ ఏమి లేవు, ఓ అంటే ఆఫ్ కూడా లేదు. ఆఫ్ అంటే ఇంటూ అవ్వచ్చు, లేదంటే ఎక్స్పోనెంట్స్ కావచ్చు, అంటే స్క్వైర్ రూట్స్, ఎక్స్ స్క్వైర్, వై స్క్వైర్ అలాంటివి. డి డివిజన్ సింబల్ ఉంది. డివిజన్ ఉందా? డివిజన్ లేదు. ఎం మల్టిప్లికేషన్, ఏంటి ఎడిషన్, ఎస్ సబ్ట్రాక్షన్. అంటే ఈ మూడు సింబల్స్ ఉన్నాయి. మాస్, ఎంఏఎస్ మాస్, మల్టిప్లికేషన్ సింబల్ ఉంది, ఇంటూ ఉంది, ఎడిషన్ ప్లస్ ఉంది, ఎస్ సబ్ట్రాక్షన్ మైనస్ ఉంది. అంటే బిఓడి ఇవేమి లేవు, ఇవే మాస్ మీద ఉన్నాయి. ఇప్పుడు చూసుకోవాలి. సొల్యూషన్లో మనం గివెన్ ఎక్స్ప్రెషన్, దాన్ని డిఈ అనుకున్నాం. ఈ ఏంటి గివెన్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2.918 ఇంటూ 2.918 ఇంటూ 2.918 ప్లస్ 1.082 ఇంటూ 1.082 ఇంటూ 1.082 by 2.918 into 2.918 minus 2.918 into 1.082 plus 1.082 into 1.082. అంటే 2.9 ఇక్కడ ఉన్న నంబర్స్ ఏంటంటే 2.918, ఇంకోటి ఏముంది 1.082. ఈ రెండే ఉన్నాయి. ఈ రెండు ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ లేకుండా మనం జాగ్రత్తగా చేసుకుని పోయి చాలా సింపుల్. ఇది చాలా ఈజీగా ఈ సమ్ చేయొచ్చు. ఇక్కడ మీరు మైనస్ 2.918 మైనస్ 2.918 ఈ రెండు తీసుకొని ఈ రెండు క్యాన్సిల్ చేస్తే తప్పది. ఎందుకంటే బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేయాలి. కానీ బోర్డ్ మాస్ రూల్ ఏంటి, ఫస్ట్ ఇంటూ ఉంది, అంతేగాని ఇంటూను వదిలేసి ఈ రెండు ఒకటే ఉన్నాయని చెప్పి ఇలా క్యాన్సిల్ చేయటం తప్పు. మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంతమంది చేస్తుంటారు. సైన్ థీటా బై కాస్ థీటా అన్నానుకోండి, సైన్ థీటా బై కాస్ థీటా చేయండి. కొంతమంది ఏం చేస్తారంటే థీటా క్యాన్సిల్ చేస్తారు. ఎస్ అంతవరకే ఏముంటుంది, ఇంకా SIN బై COS అని రాస్తారు. మళ్ళీ ఎస్ క్యాన్సిల్ చేయొచ్చు కదా. చేస్తే మిగిలిది ఏంటి, IN బై CO అది ఉంటుంది. ఇది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ చేసుకున్న తర్వాతే ప్లస్ మైనస్ చూసుకోవాలి. ఇంటూ తర్వాత ప్లస్, తర్వాత మైనస్ చూసుకుంటుంటాం. ఉన్న నంబర్స్ రెండే, 2.918 ఒకటి, 1.082 ఒకటి. ఒకదాన్ని సపోజ్ 2.918 దీన్ని ఏ అని, 2.918 దీన్ని ఏ, అలాగే 1.082 దీన్ని బి అనుకున్నాం అనుకోండి. 2.918 ఏ అనుకుంటున్నాము, 1.082ని బి అనుకుంటున్నాం. మన ఇష్టం ఏది అనుకోవచ్చు. దాన్ని ఎక్స్ అనుకోవచ్చు, దాన్ని వై అనుకోవచ్చు. ఏబీలు అనుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఎలా ఉంది, 2.918 అంటే ఏ రాస్తాం, ఇంటూ ఏ అంటే 2.918 3 టైమ్స్ వచ్చినాయి. ఏ ఇంటూ ఏ ప్లస్ 1.082 అంటే 8 అంటే బి అనుకున్నాం. బి ఇంటూ బి హోల్ డివైడ్ బై 2.918 అంటే ఏ ఇంటూ ఏ మైనస్ 2.918 అంటే ఏ ఇంటూ 1.082 అంటే బి ప్లస్ బి ఇంటూ
into b. This equal to a into a into a అంటే a cube. a cube plus b into b into b అంటే b cube. by a into a అంటే a square minus ab plus b into b అంటే b square. అంటే అంత పెద్ద సమ్ కూడా చాలా సింపుల్గా వచ్చేసింది. ఏమైంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇక్కడ మీకు ఒక ఫార్ములా రావాలి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్, అది ఫార్ములా. ఏ క్యూబ్, ఇక్కడ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. ఇది ఫార్ములా దానికి. ఈ విధంగా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏరాయచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. మిగిలేదేంటి? ఏ ప్లస్ బి. ఏ అంటే ఎంత అంటే ఈ రెండింటిని కూడాలి. 2.918 ప్లస్ 1.082. 2 ప్లస్ 1 అంటే 3. 0.918 0.08 అంటే అంతవరకు 1 వస్తుంది. లేదు విడిగా మీరు కూడుకున్నా కానీ 2.918 1.082 82 అంటే 10. ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది, మొత్తం ఏమవుతుంది? 4 అవుతుంది. దిస్ ఈక్వల్ టు 4.000 అంటే దిస్ ఈక్వల్ ఎంత? 4. కాబట్టి దీని ఆన్సర్ ఎంత? 4. మీకు ఇక్కడ ఈ ఫార్ములా కానీ రాకపోతే, గుర్తుండకపోతే ఇందులో మీకు కష్టం అవుతుంది. ప్లస్ ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటే వెళ్ళకూడదు. ఏదో ఒక ఫార్ములా అనేది అందులో ఉంటుంది. సింప్లిఫికేషన్ ఇచ్చినప్పుడు వాటిలో ఏదో ఒక ఫార్ములా మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఫార్ములా అంటే ఏ క్యూ ప్లస్ బి క్యూ ఫార్ములా. ఈ ఫార్ములా గుర్తుండాలి. కాబట్టి నెంబర్ ఆఫ్ సమ్స్ చేస్తుంటే మీకు టైం అండ్ యాక్యురసీ కూడా మీరు మెయింటైన్ చేయగలుగుతారు. అథమెటిక్ సమ్స్లో కూడా టైం అండ్ యాక్యురసీ ఇంపార్టెంట్. ఏ క్యూ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అలాగే ఇక్కడ ఇంకో అదే ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అయితే ఈక్వల్ టు ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. అది ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అన్నప్పుడేమో ప్లస్ అనేది ఇక్కడ ఫస్ట్లో ఉంటుంది. ఏబి పదం ఎక్కడైతే ఉంటుందో దానికి మైనస్ ఉంటుంది. ఏబి పదం లోపల మైనస్ ఏబి. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు మైనస్ అని ముందే ఉంటుంది. ఏ మైనస్ బి ఇంక లోపల ప్లస్ ఉంటుంది. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి.